కొట్లాడిపించేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధతో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది. వాళ్ళు పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా ఖాళీ కొడుతూ సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడు కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం పాయ చూస్తుండగానే కళ్ళ ముందు వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలి రేపు మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి ప్రజల పరిస్థితి ఏంది, హైదరాబాద్ మంచిల పరిస్థితి. మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణ సాగుబతుల సమస్య, తెలంగాణ జీవన వల్ల సమస్య కేవలం కృష్ణ వాళ్ళు చేసిన పని. దాంట్లో లేదు, ఆ సోయి లేదు. వీళ్ళ తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల హక్కుల సోయి లేదు, తెలంగాణ నీళ్ళ హక్కుల సోయి లేదు. లంక మీద పోటీ పడుతున్నారు. వీటిలో అంటున్నాడు, వాళ్ళు అంటున్నాడు. లంక మీద ఒకటి కూడా ఒకటి అవుతున్నాడు. ఒకటి పడుకోవడం వల్ల ఇంకోటి వేస్తూ అవుతున్నాడు. ఎవరు మాట్లాడాలి మాట్లాడతాడు. ఏమే లంక మీద నేర్చుకొని వచ్చినాం, లంక మీద ఉంటాయి మీకు. ఏముంటే కేసీఆర్ వచ్చిందని తెలంగాణలో అప్పులే ఉంది. చెప్పిన మన కరెంట్ గురించి మాట్లాడేది, ముఖం పాల్గొంటే చెప్పినాం, ఒక్క వల్ల పడ్డారు. ఆడేది నాకు దాచి పెట్టించిపోతే ఆ మూటలన్నింటి నేను దాచి చేసి ఇంకా అప్పులు ఇచ్చినట్టు మాట్లాడేది. చెప్పినాం, నీ ముఖానికి నువ్వు ఇచ్చే 4 గంటల కరెంట్ కానాడు 24,000 కోట్లు అప్పు చేసిపోయినావు. ఇవాళ నేను తెచ్చిన అప్పుతో ఆస్తులు నిర్మాణం చేసినా 24 గంటల కరెంట్ ఇచ్చామనే మాట స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరినంటారు రండాని 24 గంటలు ఇచ్చిన కరెంట్ కావాలని నువ్వేమో ఇస్తా పిక్టాను వచ్చి ఇప్పుడు 16 గంటలు చేసినావు. రండదనం మీదా మాదా? ఎవరిది రండదనం? 24 గంటలు కరెంట్ ఇచ్చినోడుగా, పీకలేక 16 గంటలు చేసినోడుగా. ఉత్తరే పూర్వముఖ మాటలు మాట్లాడి, పొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ ఎదురుదాడి చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు. మీరు తప్పించుకోలేదు. కృష్ణ జలాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరంగానిగా పోయి కేంద్రం కాళ్ళు పట్టుకుంటారా, ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జున సాగర్కి రేవాలి. ఎప్పుడు తెలంగాణ రైతుల చేతిలో పెట్టారు. ఒక్కసారి వరుసగా 4 పంటలు నీళ్ళు ఇచ్చిన మీ ముఖాలకు వరుసగా 18 పంటలు నీళ్ళు ఇచ్చేందుకు కేసీఆర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ రైతాంగానికి మీ ముఖాలకు మీరు ఉన్ననాడు, మీ బాస్ చంద్రబాబు ఉన్నాడు. వరుసగా 7 సంవత్సరాలు వచ్చినట్టు ఆంధ్ర తీసుకుపోయి డేటా తీసుకపోతే లక్షల రూపాయలు పెట్టి బావులు నవ్వుకున్నారు ఈ రైతులు. ఇవాళ బావులని పోయినాయి, మన పొలాలు అయినాయి. కనబడలేదు ఇవాళ ఇప్పుడు మట్టి గుంటలు. పొలాల నుంచి హాజరు ప్రాధాన్యత చేసినాడు. అది చూస్తున్నది అడిగాడు కేసీఆర్ గారు, ఏంటి ఇక్కడ శుద్ధ దొరుకుతుందా, ఏంటి గుట్టలన్నీ శుద్ధ కొరకు దొరికిందా? శుద్ధ కొరకు కాదన్నా నీళ్ళ కొరకు. ఎడమకాల నీళ్లు రాక రైతంగా మన బావుల కోసం తీసుకొచ్చిండ్రు. ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి 2 రోజులు 3 రోజులలో రాత్రి పగలు పనిచేసి బావు దొరుకునే దుస్థితి వచ్చింది అన్నాడు. మళ్ళీ గదే రోజులు వస్తాయి, గుర్తు చేసుకోవాలి. మొత్తం ఎడమకాల రైతాంగానికి అందరికి కూడా మళ్ళీ అదే దుస్థితి వస్తుంది. మనం కనుక ఊరికే కూర్చుంటే ఏమోలే మనకేమైతుందని అనుకుంటే మళ్ళీ అవే రోజులు వస్తాయి. 10 లక్షల కమ్మిన భూమి 2 లక్షలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చి మనం అన్నాం. మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఆ రోజు. ఏదో రాజకీయాలు మాట్లాడలే కావు. ఇవాళ కావాలంటే పోయి చూసామని చెప్పండి. ఈ ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే కూడా సోయటపోవచ్చు, తెలవకపోవచ్చు. ఒక్కసారి పోయి చూసామండి, నాగర్ సార్ కట్ట మీద అడుగు కూడా పెట్టిస్తలేదు. ఇవాళ అడుగు పెట్టిస్తలేదు ఎవరిని. సిఆర్ఎఫ్ కంట్రోల్లో పెట్టుకుంది సిఆర్పిఎఫ్. గాలాంధ్ర సోయలేదు వెంకరెడ్డికి, ఉత్తమ్ రెడ్డికి.
వాడు 6 వేలు అన్ని అప్పులే ఉన్నాయి కదా, నేనేం చేయాలంటాడు. నేను ఏదో ఉందని నేను తోకపోదామని వస్తే అమ్మ కేసీఆర్ అంటాడు అన్ని మంచి కట్టిపోయి ఒక్క రూపాయలు పీల్చలేదు, ఇప్పుడు ఎట్ట తినాలని నేను అంటున్నాడు. గాపర్లే ఉన్నారు, తినే పోటీలో ఉన్నారు, ఒకరికి ఓడు తేజది బడ్జెట్తోనే లేదు వీళ్ళ పంచాయతీలన్నీ. ఈ దొంగల చేతికి ప్రజల పొరపాటు అపోహల వల్ల అధినమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం. నిజంగా మాకేం పదవితో మనం సుఖపడ్డది లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపు మార్చుకుంటాం, ప్రజల కడుపులు చెప్పిన మనము ప్రజల కడుపులు చూసాం తప్ప మన కడుపులకి ఎప్పుడు కూడా చూసుకోలేదు. మన త్యాగాల మీదనే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఒక ఊరికి ఎన్ని రోడ్లు వచ్చినాయి, కానీ ఏ కార్యకర్త జీవనం 10 రూపాయలు రాలేదు. కానీ ఇవాళ మొదలైతుంది ఆ పని కాకముందే ముందు అడ్వాన్స్ పేమెంట్ మొదలైంది. అప్పుడే బిల్డర్లను భయపెట్టిస్తున్నారు, బిల్డర్లు భయపెట్టిస్తున్నారు, అప్పుడే కాంట్రాక్టర్లు భయపెట్టిస్తున్నారు. ఇది వీళ్ళ పట్టు. ప్రజల మీద సోయి లేదు, రాష్ట్రం మీద సోయి లేదు. అభివృద్ధి అంటే అసలు వాళ్ళు పోలీసులు అడ్డపెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు. నేను ఒక్కనాడు మాట్లాడలేదు, 10 ఏళ్లలో జిల్లా ఎస్పీతో ఇది చేసినట్టు ఇవాళ నేను కేసు పెట్టమని చెప్పలే, కేసు తీసేయమని చెప్పాను. నేను రోజు పోలీసులు ఎడబెట్టుకొని తిరుగుతాను. అడిగితే జడిపి చేయమను తీసుకుపోయి జైల్లో పెట్టి వీడు రాదనుకుంటాడు. నిజాం రాజా పీకలేకపోయాడు, గంట మాట చేస్తేనే తల్లి తలవేశారు తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. మీరెంత ఏది అడిగినా కేసీఆర్ చేపట్టి వస్తలేదు, కరెంట్ వస్తలేదు కేసీఆర్ చేపట్టి వస్తలేదు, ఊళ్ళో మనుషులు వస్తలేమంటే కేసీఆర్ చేపట్టి వస్తలే, కాలువనీళ్ళు వస్తలేమంటే కేసీఆర్ చేపట్టి వస్తలే. కేసీఆర్ చేపట్టి వస్తలేమంటే నీకు చేత కాదు, నీ రండం దండం కేసీఆర్ చేతికి 1 నిమిషాలు తెస్తాడు. మళ్ళీ 24 గంటల కరెంట్ 1 రోజులు ఇస్తాడు కేసీఆర్ చేతికి. మళ్ళా పక్కన జరిగి అప్పచెప్పలేదు. మీకు ఇచ్చిపోయినాడు ఏముందో అది ఉండాలి కదా కనీసం. కొత్తది ఇవ్వడం మీతో కాదు, మీరు ఇచ్చిపోయిందే నిలబెట్టాలి కదా. మీరు వస్తుందా కరెంట్ అవ్వాలి వచ్చినట్టు. కనీసం పెన్షన్ ఇవాళ నిన్న వాళ్ళు వచ్చిన పెన్షన్ డిసెంబర్ పెన్షన్ జనవరి 15 నాటికి ఇవ్వాలి. 15 నుంచి 25 మధ్యలో ఇచ్చినాం మనం. నిన్న ఇవ్వాలి ఇచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో పోతున్నాం, అవతల బీఆర్ఎస్ అడిగి ఉంది, మీద పడితే అడుగుతుందని చెప్పి నిన్న మొన్న ఇచ్చింది. అది కూడా ఇంకా అన్ని జిల్లాలు ఇవ్వలే. ఈ రైతు బంధు దాంతో పెద్ద విజయం. ఒక ఆయన ఎకరంలోకి వచ్చిందంటుండు, ఒక ఆయన అరెకరానికి వచ్చిందంటుండు, ఒక ఆయన 2 ఎకరాలకు వచ్చిందంటుండు. మాయ ఇస్తున్నారు తప్పించుకోవడానికి, మనం గందరగోళం చేయడానికి. 6 ఎకరానికి ఒకరికొక ఇస్తారు, 5 ఎకరాలకు 7 ఎకరాలకు అందరికి ఇచ్చేసామని చెప్తారు. కానీ ఈ డ్రామా సాగం. మనం ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా? ఇప్పుడు మన బాధ్యత ఏం ఆనందం లేదు. దాంట్లో పోలీస్ స్టేషన్ తిరిగే పని లేదు, మన పోయే పని లేదు. కూర్చున్న కారణే పెట్టుకోమంటారు. మీ పక్కన ఉన్నోడు కూడా మీకు ఎరికే, మనం ఓటేసిన కూడా మీకు ఎరికే. ఒక మాట అంటే పై ఏమైనా 15 ఏమాయి 15 9 తారీఖు నడిస్తేనే కదా 15 ఓట్లు పోయినాయి కదా. పీడము 10 ఇస్తే కదా బాగుంది కదా. మాకు వచ్చిన నీకు 10, మాకు 14 మరి మీకైనా 15 ఇచ్చిందా? మేము మాకు కేసీఆర్ ఇస్తే 10 సాలనుకున్నాం, మరి మీ 15 ఆశపడిపోతే వచ్చిందా? తాత 4 కేసీఆర్ ఇచ్చే 2 అయితే నిలబడ్డాయి, వాకాడికి పోతే 4 వస్తుందని పోతే కదా, మరి వచ్చిందా 4. పాపం 40,000 2,500,000 పడ్డట్టే లెక్కలేసుకోరు. కొత్త నేనే కొనాలి కూడా లెక్కలేసుకోరు. 1 నెలలో 2,500,000 ఇస్తే యాడ్ చేసి పెట్టాలి. అడగాలి కాదు ఏమో ఎంత వచ్చినా 2,500,000. పాపం అంత ఉచిత బస్సు ఉచిత బస్సు ఊరిస్తున్నాడు. ఎంతమంది పోతే రోజు ఊరంతా బస్సులు ఉందా?
ఊరంతా విడవడం వస్తారా దామర్చల నుంచి 5-10 మంది. దానికి ఇప్పుడు కొమ్మలుగా పోగొట్టినట్టు మొత్తం బస్సులు బంద్ చేసింది. వీళ్ళు ఉచితంగా తిరుగుతారు, డీజిల్ గ్యాస్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి బస్సులే బంద్ చేసింది. నిజంగా 12 కోలా అనుకున్నానికి బస్సు ఎక్కడ వస్తలేదు, వాళ్ళు ముట్టుకుంటారు. ఏదో నుంచి ఏదో మాయ చేసి చంద్రబాబు నాయుడు పద్ధతిలో చేద్దాం అనుకుంటాడు. మాయ మన శిష్యులే కదా మీరు. ఇప్పుడు ఆయన జెండా పెట్టుకొని తిరుగుతుండిన ఇంకొక ఆయన అయితే పోయి ఏకంగా ఆయన మా కాంగ్రెస్ పనిచేయలేదు కానీ నీ తెలుగుదేశం పనిచేస్తే గెలిచామని చెప్పాడు మంత్రి. ఆయన మంత్రి స్వామి భక్తి ప్రదర్శించుకుంటారు వీళ్ళంతా పోయి చంద్రబాబు కాదు. ఈ చంద్రబాబు పూటి నాగేటోళ్ళు తెలంగాణకు మంత్రి ముఖ్యమంత్రులు అయితే ఏమైతుంది మన పరిస్థితి? ఏమో గిట్టే ఉంటుంది. మన హక్కులు తీసుకుపోయి మన జుట్టు తీసుకుపోయి మన చేతికి ఇచ్చే పని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళ జీతగాను ఆడ పనిచేసి వచ్చినాడు. సొంతంగా రాజ్యం చేసినప్పుడు లేడు, ఇలా సొంత ఆలోచనతో పనిచేసినప్పుడు లేడు. రియల్ ఎస్టేట్ దందాలు దండాలు వేసుకున్నారు అంతే మంత్రులేదు. అందుకే ఈ దుస్థితి వచ్చింది. అందుకే అందరం కూడా ఇంకేందో ఓడిపోయిన మాట బంద్ చేయండి. ఎట్లా పోవాలో యుద్ధంలో ఆ పని మొదలు పెట్టే ఆలోచన చేయండి. వస్తున్నాడు కేసీఆర్ తొందరలోనే తెలంగాణ హక్కులు కాపాడడానికి, కృష్ణానదిని కాపాడుకోవడానికి కేసీఆర్ మొదలుపెట్టిన యుద్ధంలో అందరం మళ్ళీ బెప్పుల్లాగా పులిలాగా గర్జించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి ఎడమకాల రైతాంగం మనందరి పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇది మన బతుకుదేరు సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో మన ఈ విషయం మీద చర్చ పెట్టాలి. దీని కొరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపును అందుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.